शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगाम् हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024వ సంవత్సరము సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి గోచార ఫలితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి ముఖ్యంగా సూర్యుడు 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. అంటే సూర్యుడు ప్రతికూలంగా ఉన్నాడు. తర్వాత బుధుడు 5, 6 స్థానాలలో సంచరిస్తున్నాడు. 5వ స్థానం మధ్యస్థంగా ఉంటుంది, 6వ స్థానం బాగా కలిసి వస్తుంది. ఇక కుజుడు 2వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. గురువు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 6, 7వ స్థానాలలో సంచరిస్తున్నారు. ఆరు 7వ స్థానాలలో సంచారము ప్రతికూలంగా ఉంటుంది. అంటే శుక్రుడి యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. ఇక శనైశ్వరుడు 10వ స్థానంలో సంచరిస్తున్నాడు. శని యొక్క సంచారం కూడాను ప్రతికూలంగా ఉంది. రాహువు మట్టుకు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాహువు యొక్క సంచారం అనుకూలంగా ఉంది. కేతువు 5వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ముఖ్యంగా మానసిక శారీరకములపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహ రాహువు. ఈ రాహువు 11వ స్థానంలో ఉన్నాడు. అంటే రాహువు యొక్క స్థితి అనుకూలంగా ఉంది ఈ వృషభ రాశి వారికి. మిగతా గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ రాహువు బాగా ఉన్నాడు. అయితే శని కూడాను 10వ స్థానము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ భాగ్యాధిపతి 10మంలో ఉన్నాడు. కేంద్ర కోణ సంబంధంతో 10మంలో సంచరిస్తున్నాడు. కనుక ఈ శని యొక్క సంచారం మనకు ఏం తెలియజేస్తుంది అనంటే, గోచార రీత్యా ప్రతికూలత ఉన్నప్పటికీ మీరు కష్టపడితే డబ్బులు వస్తాయి, ఆదాయం పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఈ శని యొక్క సంచారం మనకు తెలియజేస్తుంది. కనుక దీన్ని ఉపయోగించుకున్నట్టయితే మీకు ఆదాయము పెరుగుతుంది, శ్రమకు తగిన ప్రతిఫలం కూడాను వస్తుంది. ఇక ఓవరాల్గా మనం ఆలోచించినట్టయితే వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసము కొంత సామాన్యంగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చును. అయితే మీరు చేయవలసినటువంటి విషయం ఏంటంటే, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. 1కి 4 సార్లు ఆలోచించాలి. పని ప్రారంభించే ముందు, పనులు చేసే ముందు, నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి. మీకు తెలిసిన మేర బాగా ఆలోచించండి ఆ విషయం గురించి, అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తుల విషయం ఆలోచించినట్టయితే, ఉద్యోగస్తులకు ఆఫీసులో కొంత మధ్యస్థంగా కనబడుతుంది వాతావరణం. అంటే తోటి ఉద్యోగులతో కొన్ని విషయాలలో అనుకూలత, కొన్ని విషయాలలో ప్రతికూలత. కనుక తోటి ఉద్యోగస్తులతో మీరు జాగ్రత్తగానే మెలగాలి. వారితో అన్ని విషయాలను మీరు ఎక్స్చేంజ్ చేసుకున్నట్టయితే వాళ్ళు లబ్ధి పొందుతారు, కానీ వారి మూలకంగా మీకు ఏమీ కూడాను లాభించదు. కనుక ఎంత మేర వారితో మీరు డిస్కస్ చేయాలనో అంతవరకే చేయండి. ఇక పై అధికారులతో స్నేహంగా ఉండడానికి,
వారితో సఖ్యతను పెంచుకోవడానికై మీరు ప్రయత్నాలు చేయండి, మీకు అనుకూలిస్తుంది. ఇక అనవసరమైన ఆలోచనల మూలకంగా కొంత ఇబ్బందులు మిగతా గ్రహాల మూలకంగా కనబడుతుంది. అయితే రాహువు అన్ని రకాలుగా మిమ్మల్ని కాపాడుతాడు. 11వ స్థానంలో ఉన్నాడు గనక అనవసరమైన ఆలోచనలు ఒక పక్కన వస్తున్నప్పటికీ మిగతా గ్రహాలు వాటిని రెక్టిఫై చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆలోచనలు రాగానే మీరేం చేయాలి? దాన్ని అమలు చేయడానికై ప్రయత్నం చేయండి. అంటే ఆలోచనలను ఆలోచనగానే ఉంచకుండా దానికి కార్యరూపాన్ని ఇచ్చి మీరు ఇంప్లిమెంట్ చేయడానికై ప్రయత్నాలు చేసినట్టయితే ఆ అస్థిరత, భయము అనేటువంటిది పోతుంది. ఇక ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి. ప్రయాణాల మూలకంగా పనులు నెరవేరుతాయి. కార్య సాఫల్యత, ప్రయాణాల మూలకంగా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల మూలకంగా సంతృప్తిగా ఉంటారు. ఇక రావాల్సినటువంటి డబ్బు కూడాను మీకు చేతికి అందుతుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే పనులను మీరు చేస్తుండాలి, ఓవర్లుక్ చేయకూడదు. శ్రమించి పనులను చేయండి, తప్పకుండా మీకు కలిసి వస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారము మొదటి 2 వారాలు కొంత మామూలుగానే ఉంటుంది. 1-2 వారాలు. ఇక 3-4 వారాలు మటుకు వ్యాపారం పుంజుకుంటుంది. వ్యాపారంలో మీకు సంతృప్తి కనబడుతుంది. 3-4 వారాలు ఓకే. వ్యాపారస్తులకు కొత్త వ్యాపార విషయం ఆలోచించడము, చేతిలో ఉన్నటువంటి వ్యాపారము, చేస్తున్నటువంటి వ్యాపారం లోపల కూడాను సంతృప్తిగా ఉంటారు. అయితే బరువు బాధ్యతలు పెరిగేటువంటి అవకాశము ఉంది కనుక బరువు బాధ్యతల మూలకంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే అవకాశము గోచరిస్తుంది. కనుక ఎంత బరువు బాధ్యతలు ఉన్నా, ఎన్ని పనులు ఉన్నప్పటికీ ముఖ్యమైనటువంటి విషయం ఆహారము, ఆరోగ్యము. వీటిని విడనాడకుండా వీటిపై మనస్సు నిలపడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇక అన్నదమ్ముల మధ్యన సఖ్యత లేకపోవడం అనేటువంటిది ఈ మాసంలో కనబడుతుంది. కనుక మీరు అన్నదమ్ముల సఖ్యత కొరకై ప్రయత్నాలు చేయండి. డీప్ డిస్కషన్లోకి వెళ్లకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతూ పనులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు ఈ స్నేహం పెరుగుతుంది, ఆప్యాయత పెరుగుతుంది. ఇక పనులలో ఆలస్యం గోచరిస్తుంది కనుక ముందే పసిగట్టి ప్రణాళికాయుతంగా ప్రారంభం చేయండి పనులను. మీరు ప్రారంభించబోయేటువంటి పని గురించి ఒక అవగాహనకు రండి. దాని గురించి అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకోండి. ఇక ఇరుగు పొరుగు వారితో, నైబర్స్తో కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. తరచుగా కలహాలు, అభిప్రాయ భేదాలు ఇలాంటివి కనబడుతున్నాయి కనుక ఇరుగు పొరుగు వారితో కూడాను కొంత జాగ్రత్తగా ఉండండి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే కొన్ని ఆటంకాలు కూడాను కనబడుతున్నాయి. ఇందులో ఆటంకాలు ఉన్నప్పటికీ పనులు, వివాహ విషయంలో చేసేటువంటి పనులు, ప్రయత్నాలు మీకు సఫలీకృతమవుతాయి. ఇక పనులు ప్రారంభించే ముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటేను ఆలస్యం గోచరిస్తుంది. ఆలస్యం మూలకంగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడాను మీకు కలిగే అవకాశం కనబడుతుంది. కనుక ఆర్థిక భారము పెరుగుతుంది. సమయానికి పనులు పూర్తి కానట్టయితే ఒక రకంగా ఆర్థిక భారం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారస్తులే కానివ్వండి, మామూలుగా మనం చేస్తున్నటువంటి పని లోపల ఎంతో కొంత మనం వెచ్చిస్తాం. అది సమయానికి పూర్తి అయితే మళ్ళీ దాని నుండి మనకు రాబడి ఉంటుంది. కాబట్టి సమయంలో పూర్తి కానట్టయితే భారం పెరిగిపోతుంది. అది కనబడుతుంది కనుక కొంత దాన్ని కట్ డౌన్ చేసుకోవడానికై ప్రయత్నాలు చేయండి.
ఇంటి లోపల వాతావరణం కూడాను మీరు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అది కూడాను ప్రశాంతత లేకపోవడము, అనవసరమైనటువంటి వాగ్వివాదాలు ఇంటిలో పిల్లలతో కానివ్వండి, భార్యతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో వాగ్వివాదాలు గోచరిస్తున్నాయి. కనుక బయటి వాతావరణం మనకు ఎలా ఉన్నప్పటికీ ఇంటి లోపల అనుకూలత లేనట్టయితే మీ లోపల తృప్తి ఉండదు. చేసేటువంటి పనులపైన అసంతృప్తి పెరిగిపోతుంది. కనుక దానికి అనుగుణంగా మీరు నడుస్తుండండి. ఇక వృత్తిపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వృత్తిలో మీరు రాణిస్తారు. వృధా ఖర్చులు గోచరిస్తున్నాయి కాబట్టి ఆ ఖర్చులను నియంత్రించుకోవడానికై ప్రయత్నాలు చేయండి. ముఖ్యమైనటువంటి పనులు చేసే సమయంలో చేతిలో డబ్బు లేకపోవడం మూలంగా కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కనుక మీరు ముందుగానే గుర్తెరిగి ఖర్చులు ఆదాయము బేరీజు వేసుకొని దాని ప్రకారంగా ఖర్చులు చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఇబ్బందులు అనేటువంటివి మీరు ఓవర్కమ్ అవుతారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇక ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా ఈ సెప్టెంబర్ మాసంలో సూర్య భగవానుడి యొక్క అనుకూలత లేదు. సంచారము చతుర్థ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు. కనుక ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. కనుక సూర్యుడి విషయమై సూర్య నమస్కారాలు చేయండి. సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రం చదువుకోండి. సూర్య నమస్కారాలు ప్రతినిత్యం కూడాను చేయండి. 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేయండి. జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ శ్లోకం చదువుకోండి. లేదా మీకు ఆదిత్య హృదయము ప్రతి ఆదివారం పారాయణం చేసుకోండి. ఆదిత్య హృదయము ఆదివారం పూట మీరు పారాయణం చేసి అంటే చదివి ఆ భగవంతుడికి నమస్కారం చేసుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు మీ దగ్గరికి రావు. ఆ భగవంతుడు సూర్యనారాయణుడు అన్ని రకాలుగా మీకు వాదోడుగా ఉండి అన్ని రకాలుగా మిమ్మల్ని రక్షిస్తాడు. కనుక సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఇవి చదువుతూ ఉండండి. ఇక అంగారకుడు 2వ స్థానంలో ఉన్నాడు. ఈ 2వ స్థానంలో అంగారకుడి మూలకంగా మీకు ప్రతికూలత ఏంటయ్యానంటే అనవసరమైనటువంటి వాగ్వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. కనుక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. అంగారక మూలమంత్రాన్ని జపించండి. తద్వారా ఈ వైషమ్యాలు, కలహాలు ఇవి లేకుండా ఉంటాయి. కనుక ప్రతినిత్యము సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. జన్మస్థానంలో గురువు సంచరిస్తున్నాడు. ఈ గురువు యొక్క సంచారం కూడాను కొంత ప్రతికూలంగా ఉంది. అయితే జన్మస్థానంలో గురువు మూలకంగా మనకు కొంత అస్థిరత గోచరిస్తుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి గురువులను సేవించండి. మీకు తల్లిదండ్రులు అందరికంటే కూడాను ప్రప్రథమంగా మన భారతీయ సంస్కృతిలో చెప్పబడినటువంటి విషయం ప్రథమ గురువులు తల్లిదండ్రులు. కనుక తల్లిదండ్రులను సేవించండి, గురువులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుకూలత కలుగుతుంది. వీలైతే ప్రతినిత్యం కూడాను ఒక 16 సార్లు గురువుకు సంబంధించినటువంటి శ్లోకాన్ని మీరు పారాయణం చేసుకోండి, జపించండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతి. ఇక శుక్రుడు కూడాను మీకు ప్రతికూలంగా ఉన్నాడు. ఇంటి వాతావరణము కొంత మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి భార్య పిల్లలతో అందరితో సఖ్యతగా, సామరస్యంగా, ప్రశాంతంగా ఉండడానికై మీరు శుక్రుడి యొక్క జపము చేయండి.
మహాలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్ళండి. తద్వారా మీకు ఆ శుక్రుడి యొక్క అనుకూలత సంప్రాప్తిస్తుంది. ఇక శనేశ్వరుడు కూడాను ప్రతికూలంగా ఉన్నాడు. అయినప్పటికీ నీ యోగకారకుడు వృషభ రాశికి శని భాగ్యాధిపతి దశమంలో ఉన్నాడు గనక గోచార రీత్యా దశమ స్థానం ప్రతికూలమైనప్పటికీ మీరు అంతగా భయపడవలసినటువంటి అవసరం లేదు. కష్టపడితే తప్పకుండా మీకు ప్రతిఫలం లభిస్తుంది. ఈ కాంబినేషను ఏం రిప్రజెంట్ చేస్తుంది అని అంటే కష్టే ఫలి అనేటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తుంది. కష్టపడితే 100% మీకు ఫలితం లభిస్తుంది. అయితే శనీశ్వరుడి యొక్క అనుకూలత కొరకు ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం మహాగ్రహం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. కేతువు కొరకై విఘ్నరాజును అంటే గణాధిపతిని పూజించండి. ప్రతినిత్యం కూడాను మీరు దేవాలయానికి వెళ్ళినట్టయితే దేవాలయంలో పంచాయతనం ఉంటుంది, అందులో గణపతి ఉంటాడు. భగవంతుడు ఆ వివిధ రూపాలలో ఉంటాడు కాబట్టి మీకు తప్పకుండా అనుకూలిస్తుంది. మీరు ప్రతినిత్యం దేవాలయానికి వెళ్ళండి. ఈ విధంగా వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం ఉంది. ఏ విధంగా ఉన్నప్పటికీ మీరు ముఖ్యంగా ఆచరించవలసినటువంటి విషయాలు సూర్య నమస్కారాలు చేయండి. ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా ఉంటాయి. మానసికంగా మీరు దృఢంగా ఉంటారు. మానసికంగా శారీరకంగా మీరు బలవంతంగా ఉన్నట్టయితే ఎన్ని సమస్యలనైనా కూడాను ఎదుర్కొనేటువంటి సత్వ మీ లోపల ఆ భగవంతుడు కలిగిస్తాడు. కనుక సూర్యనారాయణుడికి ప్రతినిత్యం కూడాను నమస్కారాలు చేయడము మరవకండి. ప్రతినిత్యం చేయండి. దేవాలయానికి వెళ్ళండి. తల్లిదండ్రులను సేవించండి. ఇవి చేసినట్టయితే మీకు ఈ వృషభ రాశి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. శుభం.